వెల్కమ్ బ్యాక్. ఎవరు పెడితే వాళ్ళు ఈజీగా ఫోన్ ట్యాప్ చేసేయొచ్చా? దానికి రూల్సే ఉండవా? అసలు మనకు తెలియకుండా మన మాటల్ని వేరే వాళ్ళు వినటం అనైతికం కాదా? దానిని అడ్డుకునే వ్యవస్థ లేదా? మన ఫోన్ను ట్యాప్ అయిన సంగతి మనకే తెలియకపోతే ఇంకేం చెయ్యాలి? ఒకవేళ ఇప్పటికే మన ఫోన్ ట్యాప్ అయి ఉంటే దాని బారి నుంచి ఎలా బయటపడాలి? ఫోన్ ట్యాపింగ్ మహమ్మారి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? టెలిఫోన్ ట్యాపింగ్ ను నియంత్రించడానికి ఎన్నో చట్టాలున్నాయి. 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ లో సెక్షన్ 5 ప్రకారం ఒకరి ఫోన్ సంభాషణను రహస్యంగా వినడం నేరం. రూల్ 419 ప్రకారం ఒకరి టెలిఫోన్ సంభాషణను తస్కరించకూడదు. సామాన్యంగా ప్రజల మీద ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి మామూలు ప్రజల మీద ఫోన్ ట్యాపింగ్ అనేది ఆర్ సర్వసాధారణ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది మన జీవిత హక్కు, రాజ్యాంగంలో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అని చెప్పని జీవించడానికి ఒక ప్రాథమిక హక్కు అయిన రాజ్యాంగ హక్కు అయిన హక్కుకి వాటంకం కలిగించి భగ్నం కలిగిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు పదే చెప్పింది. అది కాబట్టి సామాన్య ప్రజల మీదైతే చేయడానికి లేదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంఘ విద్రోహ చర్యలు, ఆర్థిక నేరాల విషయంలో కోర్టు అనుమతితో దర్యాప్తు సంస్థలు మాత్రమే ట్యాప్ చేయాలి. కేంద్ర నిఘా సంస్థల ఆధ్వర్యంలో ఉన్న 7 ఏజెన్సీలు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. అవి రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు అనుమానమున్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయొచ్చు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఏదైనా బలమైన కేసు విషయంలో హోంశాఖ అనుమతి లేకుండానే మొదటి వారం రోజులు ఫోన్ ట్యాప్ చేయొచ్చు. ఇక ఎమర్జెన్సీ టైంలో టెలిఫోన్ యాక్ట్ లోని సెక్షన్ 5 ప్రకారం ఫోన్ ట్యాప్ చేయొచ్చని చట్టం చెప్తోంది. But it has to be approved by the authority designated by the central or state government, which can be either the chief secretary or the home department or any other concerned department. This is the legal way of doing it here. But there are a lot of illegal ways. Private people do it. You have the Neera Radia tapes. You have the terrorist tapes recorded by the various intelligencies. But in public interest, law permits you to tap the telephones. 1997లో సుప్రీం తీర్పు ప్రకారం దేశ భద్రత, సంపద, ఐకమత్యంకు నష్టం వాటిల్లినప్పుడు, రాష్ట్రాల భద్రత కోసం విదేశాలతో రాష్ట్రాలకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పుడు పబ్లిక్ ఆర్డర్ సమయంలో మాత్రమే ట్యాప్ చేయాలి అన్న ఆదేశాలున్నాయి. వీటితో పాటు పన్ను ఎగవేత, అవినీతి ఆరోపణల విషయంలోనూ అరుదైన కేసుల్లో ఫోన్లు ట్యాప్ చేయొచ్చు. కానీ వీటిలో రికార్డైన సంభాషణలు ఏమాత్రం బయటకు పొక్కకూడదు. వీటిని సీక్రెట్ గా కోర్టు కానీ దర్యాప్తు అధికారులకు కానీ సమర్పించాలి. Unless there are good reasons which are recorded in writing and permission sometime is taken so that but it is not made public. Now in the national interest all over the world, whether it is the CIA, whether it is our intelligence bureau or other agencies, they do it in the interest of national security, and it should be done. We should take the first place here. Like CIA, they attacked Pakistan, killed Osama bin Laden and buried his dead body in the sea. So they had information. They had tapped it or somebody had passed on to them here. మన దేశ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రోజు ఇంటర్స్టెప్ చేస్తుంది. ఇంటర్స్టెప్ అంటే దేశ విదేశాలకు వెళ్లే కాల్స్ పై నిఘా పెట్టడం. ఇలా అనుమానమున్న ప్రతి కాల్ ని రా వింటుంది. ముఖ్యంగా మన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాతో పాటు ప్రమాదకరమైన దేశాలకు వెళ్లే ప్రతి కాల్, అక్కడి నుంచి వచ్చే ప్రతి కాల్ ని రా విని వాటిని బట్టి నిఘా వర్గాలను అప్రమత్తం చేస్తుంది. కానీ ఇప్పుడు ఫోన్ కాల్స్ కాకుండా ఇంటర్నెట్ కాల్స్ పెరిగిపోతూ ఉండడంతో రా కూడా కొత్త సాఫ్ట్వేర్లతో ఐపీ కాల్స్ ను కూడా ఎప్పటికప్పుడు ఇంటర్స్టెప్ చేస్తోంది. ఉన్నప్పుడు సాధారణంగా టీజీఏ శాంక్షన్ చేస్తాడు పలానా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని. ఇంటెలిజెన్స్ వాళ్ళు అడుగుతారు డీజీని, ఫలానా వాళ్ళు ఇట్లా దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారో లేకపోతే ఏదన్నా నేరం చేసేటట్టున్నారనో అట్లా అటువంటిప్పుడు చేస్తారు. ఇది ఎక్కువగా ఈ మన దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దేశ భద్రత
భద్రతకు ముప్పు కలిగించే వాళ్ళు అనుమానితులు వాళ్ళ ఫోన్లను ఎక్కువగా ట్యాప్ చేస్తుంటారు. మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి ఎన్నో ఉగ్రవాద సంస్థలు నిత్యం కుట్రలు పన్నుతూనే ఉంటాయి. ఇందుకోసం వాళ్ళు కోడ్ భాషలో ఇక్కడి స్లీపర్ సెల్స్ తో మాట్లాడతారు. ఇలాంటి కోడ్స్ డీకోడ్ చేసి వారి కుట్రలను భగ్నం చేసేందుకు నిఘా వర్గాలు అనునిత్యం వారి ఫోన్లను ట్యాప్ చేస్తాయి. నిజానికి మన దేశంలో ఎన్నో కుట్రలకు పాల్పడే వేలాది సంభాషణలను డీకోడ్ చేసి భగ్నం చేసిన సందర్భాలున్నాయి. కానీ కొన్నిసార్లు వాటి కంటపడకుండా ట్యాపింగ్ కు చిక్కకుండా జరిపే కుట్రలు అప్పుడప్పుడు విధ్వంసం సృష్టిస్తాయి. పోలీస్ శాఖ మొత్తము ఇండియన్ పోలీస్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ పీనల్ కోడ్ అనే 4 ముఖ్యమైన యాక్ట్లు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. వీటి ప్రకారం నడుచుకుంటలేదు. వీటి ప్రకారము ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది చూస్తాం, కానీ ఆ వ్యక్తి చీఫ్ మినిస్టరా, లేకపోతే సర్పంచా, బిచ్చగాడా, లేకపోతే ఇండియన్ రతన్ తాత లాంటి వాడా, ఇది చూడరు. బ్లాక్ బెర్రీ వంటి ఫోన్లలో సంభాషణలన్నీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో వెళతాయి. పైగా బ్లాక్ బెర్రీకి సర్వర్లు విదేశాల్లో ఉండడంతో వాటిని ట్యాప్ చేయడం నిఘా వర్గాలకు సాధ్యం కాదు. అందుకే 5 ఏళ్ల కిందట బ్లాక్ బెర్రీ సేవలను నిలిపేస్తామని కేంద్రం హెచ్చరించింది. మన దేశంలో ఇష్టానుసారం ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉంటారు. కానీ విదేశాల్లో కాల్ ట్యాప్ చేయడం తీవ్రమైన నేరం. కనీసం ఎదుటి వ్యక్తి మనకు చేసే ఫోన్ కాల్ రికార్డు చేయడం కూడా పెద్ద నేరమే. యాపిల్ తన ఐఫోన్లలో కాల్ రికార్డింగ్ సదుపాయమే లేకుండా నిషేధించింది ఇందుకే. కానీ అదే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఈజీగా ట్యాప్ చేయొచ్చు. మీరెంత అత్యాధునికమైన ఆండ్రాయిడ్ ఫోన్ వాడితే అది అంత ప్రమాదకరం. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడే చాలా యాప్స్ అంత సేఫ్ కాదన్నది నిపుణులు చెప్తున్నమాట. మీ ఫోన్ ఒక్క 10 నిమిషాలు అపరిచితులకు ఇచ్చినా ప్రమాదకరమే. కేవలం 1000 రూపాయల సాధారణ ఫోన్లు వాడేవారికి ఇలాంటి ట్యాపింగ్ ఇబ్బందులు ఉండవు. మన ఫోన్లు ఇప్పటికే ట్యాప్ అవుతున్నా మనకు తెలియదు. మన ఫోన్లు ట్యాపింగ్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ముఖ్యంగా అపరిచితులకు మన ఫోన్లు ఎప్పటికీ ఇవ్వకూడదు. ఎక్కడైనా మన ఫోన్ పెట్టి మర్చిపోయినా అది ఓపెన్ అవ్వకుండా క్లిష్టమైన పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఒకవేళ మన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనిపిస్తే ఒకసారి అప్లికేషన్స్ చెక్ చేసుకోవాలి. అప్పటికే అనుమానం ఉంటే పూర్తిగా ఒకసారి సాఫ్ట్వేర్ రీఇన్స్టాల్ చేసుకోవాలి. మన ఆన్లైన్ ఐడి, బ్యాకప్ డేటాలకు, ఈమెయిల్ ఐడీలకు ఒకే పాస్వర్డ్ పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి. ఫ్రీగా వస్తుంది కదా అని అపరిచిత వైఫై నెట్వర్క్లతో కనెక్ట్ అవ్వకండి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు సేఫ్. లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు పడక తప్పదు. ఇది